నమస్తే, నేను డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి, ట్రూ విజన్ ఐ క్లినిక్లో మెడికల్ డైరెక్టర్. ఇవాళ ఐకి సంబంధించి హెల్దీ ఫుడ్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. ఎస్పెషలీ మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక డయట్ విచ్ ఇస్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ, సి అండ్ ఈ. ఏస్ అన్నట్టు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మనకి ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, క్యారెట్స్, బీట్రూట్స్, పపాయ లేదా సిట్రస్ ఫ్రూట్స్, మనకి ఆరెంజెస్, గూస్బెర్రీస్, బ్రాక్లీ ఇలాంటివి మనకి వైటమిన్స్లో రిచ్గా ఉంటాయి. నాన్ వెజిటేరియన్ సోర్స్ ఎవరైనా తీసుకుంటే దాంట్లో ఎగ్స్, మిల్క్, మళ్ళీ నాన్ వెజ్లో మటన్ లాంటివి దాంట్లో కూడా మనకి వైటమిన్ ఏ, సి అని బాగా దొరుకుతుంటుంది అన్నమాట. దీని తర్వాత కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్, అంటే ఐకి సంబంధించినది యాంటీ ఆక్సిడెంట్స్, అవి ల్యూటిన్, జియాజాంతిన్, డిహెచ్ఏ లాంటివి, ఇవి బీటా కెరోటిన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. యూజువల్గా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఒక ట్రేస్ ఎలిమెంట్ లాగా ఫుడ్స్లో దొరుకుతుంటుంది. అందుకొరకు మేము ఐ డాక్టర్స్ యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ని సప్లిమెంట్గా ఇస్తుంటాం. దీని న్యాచురల్ సోర్సెస్ కావాలంటే మీకు బ్లూబెర్రీస్ లేదా ఫిష్, ఆయిలీ ఏదైతే ఫిష్ ఉంటుందో దాని నుంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వాటర్ మెలన్ ఫ్రూట్లో మీకు లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా బాగా రిచ్గా ఉంటుంది. వేరే ఏదైనా ఇంకా ఎక్స్ట్రాగా దీని పైగా కూడా మీరు తీసుకోవాలనుకుంటే యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ కూడా మీ ఐ డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని తీసుకోవచ్చు.